హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం పైనాపిల్ డిజైన్ అనేది వేసుకున్నానండి. ఒక నార్మల్ నీడిల్తో సిల్క్ థ్రెడ్స్ ఉంటాయి కదండి, నేను వాటితో స్టిచ్ చేస్తున్నాను. ఆ సిల్క్లో నేను ఎల్లో కలర్ చూస్ చేసుకున్నాను. పైనాపిల్ ఎల్లో కలర్లో ఉంటుంది కదండి. నేను ఏ విధంగా స్టిచ్ వేస్తున్నానో చూడండి. ఈ విధంగా రౌండ్ అంతా స్టిచ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మిడిల్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ అనేది మనము బేబీస్ ఫ్రాక్స్ యూస్ చేస్తే చాలా బాగుంటాయండి. పైన ఒక కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకుని దానిపైన డిజైన్ చేసుకుని కింద నెట్టెడ్ కానీ అట్లా యూజ్ చేస్తే చాలా లుక్ వస్తాయండి. ఇప్పుడైతే మిడిల్లో ఉన్న గ్యాప్ ఫిల్ చేసేద్దాము. చూసారు కదా ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో. మనకి లైన్స్ గీసుకున్నాం కదండి, ఈ చివరి నుంచి ఆ చివరికి నీడిల్తో స్టిచ్ వేసుకుని కిందకి దింపేయాలండి. చూసారు కదా, ఇప్పుడే మనకి తెలిసిపోతుంది, పైనాపిల్ లుక్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఎండ్ నాట్ అనేది వేసేసుకోవాలండి. ఎండ్ నాట్ అయితే వేసేసుకున్నామండి. ఇప్పుడు ఆ మిడిల్ గ్యాప్ ఉంది కదండి, దాంట్లో ముడికుట్టు అంటారు, ఐడియా ఉందా? ఆ ముడికుట్టు వేస్తానండి. అది కూడా ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. ముందు నీడిల్ని ఆ దారంలో నుంచి తీసి మనం హ్యాండ్తో అట్లా పట్టుకుని కిందకి దింపేయాలండి. అది వదిలితే మళ్ళీ చిక్కుపడిపోతుంది, వదలకుండా లాస్ట్ వరకు పట్టుకుని కిందకి దింపాలి. అదేవిధంగా మిగిలిన గ్యాప్స్ అన్నీ కూడా ఫిల్ చేసేయాలండి. 2 knots వేసుకున్నామంటే కొంచెం పెద్ద ముడి అనేది వస్తుంది. దానికోసం అది కూడా చూపిద్దామని చెప్పి మీకు ఒకటి చూపిస్తున్నానండి. అంతేనండి, మొత్తం వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను 2-3 అట్లా చూపిస్తానంతే. ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. నేను మరిన్ని కొత్త వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ మిడిల్లో గ్యాప్ అంతా ఫిల్ చేసేస్తున్నానండి. ఇప్పుడు పైన స్టిచ్ చేద్దాము. దానికోసం నేను గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకున్నానండి. గొలుసు కుట్టు అంటారు, ఐడియా ఉందా? ఆ గొలుసు కుట్టు అనేది వేసేసుకుంటున్నాను. అలా కిందకి దింపాలండి. అదేవిధంగా మిగతావన్నీ కూడా స్టిచ్ చేసుకోవాలి. నేను ఒక 4-5 అట్లా చూపిస్తాను. నేను ఈ వీడియోస్ అన్నీ ఎప్పుడు తీస్తున్నానంటే మా పాప పడుకున్నాక తీస్తానండి. అది మార్నింగ్ టైం పడుకుంటుంది, ఒక 2 hours అలాగా. 11-12 ఆ టైం కల్లా పడుకుంటుంది. నేను ఆ లోపల నేను ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని అప్పుడు నేను వీడియోస్ అనేది స్టార్ట్ చేసుకుంటున్నానండి తీయడం. అంతేనండి, చాలా సింపుల్గా ఇంట్లోనే హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించాను కదండి. మీరు కూడా అలా కావాలి అనుకుంటే మీరు డిజైన్ చేసుకోవచ్చు, యూనిక్గా ఉంటుంది. ఇలా యూనిక్గా ఉన్న డిజైన్స్ అన్నీ నేను మన ఛానల్లో పెడతానండి, తప్పకుండా చూడండి. రిమైనింగ్ అన్నీ కూడా స్టిచ్ అయితే వేసేసుకున్నానండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.